ఈరోజు తాళ్ళపాక అన్నమాచార్యులు లేదా తాళ్ళపాక అన్నమయ్య గారి 616వ జయంతి. తాళ్ళపాక అన్నమాచార్యులు గొప్ప సంఘ సంస్కర్త, భక్తాగ్రేసరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పదకవిత పితామహుడు, తెలుగులో తొలి వాగ్గేయకారుడు. 600 సంవత్సరాల క్రితమే అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయలు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ లాంటి గొప్ప సంఘ సంస్కర్తల కంటే ముందుగానే సమాజంలోని మూఢనమ్మకాలు, మూఢాచారాలను నిర్మూలించాలని తన సంకీర్తన ద్వారా కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటి, అండనే బంటు నిద్ర అదియును ఒకటి, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటి, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే అని సామ్యవాద సిద్ధాంతాన్ని 600 సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి సంఘ సంస్కర్త తాళ్ళపాక అన్నమాచార్యులు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు, భక్తి, శృంగార, వైరాగ్య సంకీర్తనలు రచించి పాడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తాగ్రేశ్వరుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. కవులు ఉంటారు, గాయకులు ఉంటారు, స్వరకల్పన చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ 3 త్రివేణి సంగమం కలిపిన వారినే వాగ్గేయకారులు అంటారు. అటువంటి తెలుగులో తొలి వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. అటు కవిగా రచించాడు, ఇటు గానం చేశాడు, గాయకుడుగా స్వరకల్పన చేశాడు. అందుకే తెలుగులో తొలి వాగ్గేయకారుడు. అటువంటి అన్నమాచార్యుల మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయడం, అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం చాలా ముదావకం. ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషదాయకం.